యమ్మనూరు చిన వెంకటరెడ్డి గారు రచించిన ప్రకృతి సందేశం గేయం. ప్రకృతే మనకు పాఠశాల అని, ప్రకృతిలో మనకు కనిపించే పక్షులు, కోయిలలు, అందమైన నెమళ్ళు, సెలయేళ్ళు మనందరం ఐకమత్యంగా ఎలా నడుచుకోవాలో, సామరస్యంగా ఎలా ఉండాలో నేర్పిస్తాయని తెలియజేస్తుంది. గిరిధరీ ముకుర కందర సరోవరములను హరవిచ్చు విరుల సంబరమైన తుమ్మెదలు, వాసంత వేల విభ్రమ కంచుకితమైన సహకార మంజరి సహకారములు, పికములందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్, అందించే సందేశముల్ సంస్కృతి సదన మంజుల గానముల్. ఆవేశ గమనలై ఆలింగనము చేసే గిరి శిఖరముల సుందర మేఘమాలికలు, కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి మిల్లిగ చెట్ల నల్లు కొన్నల తాలి, అనుశాసనములిచ్చెరా మధురమౌ ఐక్యతను కాంక్షించెరా, అనుశాసనములిచ్చెరా మధురమౌ ఐక్యతను కాంక్షించెరా. గగన కాంతకు వింత కాంతి కన్నుల నింపి పసరు రెక్కల విప్పువల రాజు తేజీలు, గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి మొక్కులా నించులకు ముఖి పిట్ట దంపతులు, అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్, అనురాగ సందేశముల్ ప్రజలకై అందించే సాకూతముల్. జెరఠారు నచ్చవులు కరిగిపోయడి వేల పురి విప్పి నాట్యముల్ పోహలించెడి నెమ్మి, పైనుండి మలకలై పారుసెల కన్నెలకు ఆటపాటల నేర్పు అలసమౌ తెమ్మెరలు, సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను, సమయ దీక్షలనిచ్చెను స్వేచ్ఛకై సమత మమతల తెచ్చెను. కష్టపడి నష్టపడి కలిసి కట్టుగా నడిచి తిండి గింజల తెచ్చి తీరు చీమల బారు, పువ్వు పువ్వున వ్రాలి పూదేనిలందెచ్చి పొరుగు వారికి పంచిపోవు తేనీగలు, ఈ క్రమశిక్షణలనిచ్చెను దీక్షతో కలిసి నడువగా చెప్పెను, క్రమశిక్షణలనిచ్చెను దీక్షతో కలిసి నడువగా చెప్పెను. కొండనెత్తాలలో కోనలోతులలోన ప్రభవించి పుంజుకొని పల్లవించిన కావి, ఒక కొమ్మలో పొట్టి ఒక రెమ్మలో విరిగి అందాల చిందించు అరవిరుల నెత్తావి, కదిలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై, కదిలిపోయెను కవితలై మానవుల గతికి చక్కని బాటలై. సర్వులకు అనురాగ సారమందింపగా మతములన్నీయు ఒక్క మమతకై బుట్టినవి, కుటిల బుద్ధులు కొందరిటు బల్కి అటు బల్కి సమరాలు కల్పించి చంపినారిది వరకు, సాగిపోయిన జిత్తులో ఇకపైన సాగనీయము ఎత్తులు, సాగిపోయిన జిత్తులు ఇకపైన సాగనీయము ఎత్తులు. నింగిపై జీరాడు నీలి నీడలలోన గాలిలో అందాలు కలబోయు పక్షులకు,
రేయనక పగలనక కాయ కష్టము చేయు కార్మికులు కర్షకులు కలిసి పలికిరి నీరు సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా సమతకై పోరాడగా ఈ నేల శాంతి సౌఖ్యము నింపగా